ఆరు హామీలు చేశారంటారా? కొన్ని హామీలు అయినాయి, కొన్ని హామీలు కాలేవు. ప్రజలు చెప్తున్నారు ఇక మనకు. అంటే బీఆర్ఎస్ పార్టీలో 100 రోజుల్లో చేయాలని చెప్పి అన్నారు కదా, 100 రోజులు అయిపోయినట్టు ఉన్నాయి కదా. కదా 100 రోజులు అయిపోయినాయి. 100 రోజుల్లో మొత్తం అయితే కాలేవు. కొందరికి అందుతున్నాయి, కొందరికి ఇంకా రాలేదని చెప్తున్నారు జనాలు. అవి ఆరు హామీలు ఇవ్వడం మంచిది అంటారా, లేదంటే వేరే ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తే బెటర్ అంటారా? ఆటలంటే ఆలోచిస్తేనే మంచిది. ఇక ఫ్రీ బస్ అంటున్నారు, ఇక మా బిజినెస్ మొత్తం ఫ్రీలో అని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు లేడీస్. అట్లా లేకుంటే ఫ్రీ బస్ లేనప్పుడు ఎవరిది బిజినెస్ వాళ్ళకి నడిచేది. అట్లా ఇప్పుడు ఆ హామీలు ఇవ్వడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు? మాకు ఎక్కువ లేదు, కానీ ఏంటంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అయినందుకు లేడీస్ ఎక్కడ పడితే సిటీకి వెళ్ళి కొనేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చే వాళ్ళు రావట్లేదు. బిజినెస్ తగ్గిపోయింది మాది. ఆ హామీల వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ అంటే పేదవాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందేమో కదా. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది, అది కాదని. అంటే డైలీ కూలీ వాళ్ళకి అట్లా వాళ్ళకు మంచిదే, వాళ్ళకు మంచిది, వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఇక జాబులు చేసుకునే లేడీస్కి కూడా మంచిగా అయిందని సంతోషంగా ఉన్నారు వాళ్ళు. నెలకు 1200 పాస్వి మిగిలిపోతుండే కదా. కాకపోతే ఫ్రీ అనేది మంచిది కాదంటారు మీరైతే? మంచిది కాదు. ఫ్రీలు ఇచ్చేసి గవర్నమెంట్ లాస్ట్లో పోతుంది, తర్వాత మనకే ఇబ్బంది అయ్యేది. అది తర్వాత ఆయన ఇచ్చిన ఆరు హామీలు ఇచ్చారంటారా మీరు? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలే. ఎప్పుడులాగా వస్తాయి అనుకుంటారు? అంటే వాళ్ళు ఏమో 100 డేస్ అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మరి 100 డేస్ అయినాయా లేవా? అయింది 100 డేస్ కానీ కాలే. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ అయినాక అవుతుందంట. అంటే ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అంటారా? కాంగ్రెస్ పక్క. బీజేపీ రాలేదంటారా? బీజేపీ అన్ని మోసం పార్టీ చేస్తుంది మొత్తం. అన్ని కొత్త కానూలు ఇస్తున్నాయి ఆయన. మోడీ గారు సెంట్రల్లో అంత ఏదో అధికారంలో ఉన్నాము, మేము బాగానే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయన చెప్తాడు, మస్తు చెప్తాడు ఆయన. ఆయన ఇంకా పని. ఇక్కడ మాత్రం తెలంగాణ మాత్రం కాంగ్రెస్ వస్తుంది అంటారు. కాంగ్రెస్ పక్క. अभी यहाँ तो 6 गारंटी दे रहे कांग्रेस गवर्नमेंट ने, वैसा महाराष्ट्र में भी कुछ देने के लिए सोच रहे क्या आप? और आप कुछ ऐसा होना बोल के सोच रहे क्या? अभी भाई हम न्यूज़ व्यूज़ देख रहे नहीं उतना है, पढ़ाई में ना 3 महीने से देखे नहीं। गाँव गए अभी हम, हमारे को पता चल रहा है पता चल रहा सिर्फ इलेक्शन है कौन खड़ा हुआ, 19 को कौन खड़ा हो, बस उतना मालूम है। ठीक है. అంటే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చానంటున్నారు. 6 హామీలు అయ్యే అంటారా, అవ్వలేదంటారా? రోజులు అవుతుంది ఇప్పటిదాకా ఎవరికి ఏం వచ్చినాయో, ఎవరేం తిన్నారో ఎవరికి ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన ఆడోళ్ళది బస్సులు తప్ప అవి కూడా తిరుగుతలేవు, ఏడ కనిపిస్తలేవు. నాకు తెలిసి రేవంత్ రెడ్డిని అనవసరంగా గెలిపించుకున్నాను నేనైతే అంటున్నాను. ఇదైతే అంటే యూత్కి ఉపయోగకరమా, లేకపోతే దేనికి ఉపయోగకరంగా గెలిపించారు? మరి కనిపిస్తే మాత్రం మనం చెప్పొచ్చు, కానీ ఇప్పటిదాకా నేనేం చూడలేదు. ఇప్పుడు ఆయనది కూడా నాకు రేవంత్ రెడ్డిది కూడా ఏం తెలియదు, ఏం జరిగిందో ఎవరికి మంచి జరిగిందో తెలిస్తే మనం తెలుసుకొని మాట్లాడదాం. ఎన్నో సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది మనకి ఇక్కడ. సరే ఏం మంచి జరుగుతుందో తెలియదు, చూడలేదు మనం ఇప్పటిదాకా. చూసినప్పుడు మంచి జరిగితే మంచి అని చెప్తాం. మనం ఇప్పటిదాకా ఏం చూడలేదు, వాళ్ళ మంచి చూడలేదు. 6 హామీలు చేయలేదంటారా, లేకపోతే చేసిన వేస్ట్ అంటారా, ఎట్లా అంటారు? అసలు పబ్లిక్ పిచ్చోళ్ళన్న ఇక్కడ హైదరాబాద్లో నమ్మి ఓట్లేసారు, కానీ మా దగ్గర అయితే మేము టీఆర్ఎస్నే గెలిపించుకున్నాం. కానీ బయట మాత్రం రేవంత్ రెడ్డిని నమ్మి వేయించారు. కానీ ఇప్పుడు అక్కడ కరెంట్లే లేవు, వాళ్ళ దగ్గర కరెంట్లు లేవు, నీళ్ళు వస్తలేవు. ఈ ఎండాకాలం టైంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారో మాకు కొంతమంది ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతుర్లే పబ్లిక్. టీఆర్ఎస్నే గెలిపించుకుంటారు మళ్ళీ నేను అనుకుంటున్నాను నేనైతే. अच्छा, अभी कांग्रेस गवर्नमेंट 6 गारंटी बोल के एक स्कीम लेके आए थे, अभी क्या सोच रहे हो? 6 गारंटी इम्प्लीमेंट हुआ या नहीं हुआ? 6 गारंटी पक्का इम्प्लीमेंट होता, स्टेप बाय स्टेप प्रोसेस है उसका. अब पहले दो इम्प्लीमेंट हुए. आई माइट बी रॉन्ग, बट 2 हुए मेरे हिसाब से, और दूसरे भी चांसेस भी है. बीआरएस गवर्नमेंट ने बोल रहे कि एक गवर्नमेंट कुछ भी नहीं कर रहे, 6 मंथ्स में इसको निकालना पड़ेगा बोल के केटीआर और वो सब बोल रहे हैं. इसके बारे में आप क्या बोलते हैं? नए ऑपोजिशन वाले तो क्या है, हमेशा रिमार्क मारते रहते हैं, वैसा कुछ भी नहीं है. कांग्रेस गवर्नमेंट जब तक रेवंत अन्ना है, जब तक कांग्रेस ठहरती,